చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జాతీయ రహదారి 44పై భారీ వర్షం వరద నీటికి రహదారి మొత్తం కూడా కొట్టుకుపోయినట్లుగా మనకు కనిపిస్తోంది. అందులో అమర్ రాజా బస్ అయితే పూర్తిగా కూరుకుపోయినట్లుగా కూడా మనకి విజువల్లో కూడా కనిపిస్తోంది. డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అక్కడ ప్రమాదంలో కంపెనీ సిబ్బంది గాయపడినట్లుగా కూడా మనకి సమాచారం. అలాగే క్షతగాత్రులను ఆసుపత్రికి అయితే తరలించినట్లుగా తెలుస్తోంది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ మొత్తం కూడా నిలిచిపోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇటు మహబూబ్ నగర్ సమీపంలోని దివిటిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రస్తుతం గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఉదయం నుండి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు హైవే మధ్యలో ఉన్న రోడ్డు ఒక్కసారిగా కూడా కుంగిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అమర్ రాజా కంపెనీకి చెందిన మినీ బస్సు అందులో ఒక్కసారిగా దిగబడిపోయింది. ఆ విజువల్ కూడా మనం క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ బస్సు కూడా ఏ విధంగా దిగబడిపోయింది, అలాగే ఆ రోడ్డు కూడా ఉన్నట్టుండి ఏ విధంగా కుంగిపోయింది, కట్ అయిపోయింది అనేది కూడా మనకి క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న కంపెనీ సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లుగా కూడా మనకి సమాచారం. మహబూబ్ నగర్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ప్రస్తుతం ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు హైవే మధ్యలో ఉన్న రోడ్డు ఒక్కసారిగా కూడా కూలిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అమర్ రాజా కంపెనీకి చెందిన మినీ బస్సు అందులో దిగబడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న కంపెనీ సిబ్బందికి స్వల్ప గాయాలన్నట్లు కూడా మనకి తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భూత్పూర్ జడ్చర్ల మధ్యన రోడ్డుపై ఉన్న మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రోడ్డులో భారీ లోతుతో గొయ్యి ఏర్పడింది. దీన్ని గమనించకుండా అటువైపుగా వచ్చిన అమర్ రాజా కంపెనీ బస్సు ఆ గోతులో ఇరుక్కుపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఈ బస్సు హైదరాబాద్ నుండి అమర్ రాజా కంపెనీలో పనిచేసే సిబ్బందిని మహబూబ్ నగర్ సమీపంలో ఉన్న ఫ్యాక్టరీకి తీసుకెళ్తూ ఉన్నట్లుగా మనకైతే సమాచారం. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. రోడ్డు కూలిపోతున్న విషయాన్ని గమనించి డ్రైవర్ బస్సును అదుపు చేయడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే రోడ్డు కుంగిపోవడంతో బస్సు ముందుకు వెళ్లి అందులో చిక్కుకుపోయింది. ఈ ఘటనలో పలువురు ఉద్యోగులకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు సహాయక చర్యలైతే అక్కడ చేపట్టినట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరికి తీవ్ర గాయాలవ్వగా మరికొందరికి స్వల్ప గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్. అక్కడ కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసు బృందాలు ట్రాఫిక్ ను నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. హైవేపై ట్రాఫిక్ ను మళ్లించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొట్టుకుపోయిన రహదారిని పునరుద్ధరించడానికి అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు. వర్షాలు తగ్గిన తర్వాతే పనులు వేగవంతమయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు.